ప్రైజ్ లార్డ్ అందరికీ శుక్రవారం నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని నామమున వందనాలు తెలుసుకొని ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధనకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధుడా ప్రేమలేసే కృపణ దేవా దయారాజా నీకు వందనాలు. అయ్యా ఇంతవరకు మమ్మల్ని కాచుకోవాలి నీకు వందనాలు. కొంచెం నీ ఘనమైన నామాన్ని ఆర్థిస్తూ మీ అందరితో రక్షిస్తుంది. వాక్యం ద్వారా తండ్రి ఎవరితో మన గురించి మాట్లాడమని నదిని నేసిన ప్రార్థన తండ్రి ఆమె. ఊరుకోన ప్రాణం అనే పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. ఊరుకోన ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రమ్మున నిశ్చింతగా. ఊరుకోన ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రమ్మున నిశ్చింతగా. ఎర్ర సముద్రాలు నా ముందు పొర్లుచున్నా, పరో సైన్యమంతా నా వెనుక తరుముచున్నా. ఎర్ర సముద్రాలు నా ముందు పొర్లుచున్నా, ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్నా. నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా, నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా. నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా, నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా. ఊరుకోన ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రమ్మున నిశ్చింతగా. ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ శుక్రవారం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకుని నేను వాక్యాన్ని విద్దాం. ప్రార్థన యేసయ్య వందనాలు తండ్రి. తండ్రి కొద్దిసేపు తండ్రి అమిల సమయంలో తండ్రి మీ వాక్యం ధ్యానించిన సూటిగా మాట్లాడిన తండ్రి. తండ్రి బిడ్డలు తండ్రి ఏ ఆశ చేత తండ్రి మీరు తండ్రి వారితో మాట్లాడుతుంది తండ్రి, విశ్వాసంతో తండ్రి ఇప్పుడు చూస్తున్నారు తండ్రి. తండ్రి వారి జీవితాన్ని మార్చే వర్తమానం చేత తండ్రి వారి తండ్రి పరిస్థితులని వారి సమయమును తండ్రి మార్చే వర్తమానం చేత వారితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 4వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. సామ్స్ చాప్టర్ 37 verse 4. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. ఈరోజు మనం అనుకుంటా ఉంటాం దేవుని నమ్మితే, దేవుని విశ్వసిస్తే దేవుడు మనం అనుకునే ప్రతి ఒక్కటి జరిగిస్తాడని. అవును, కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక కోణాన్ని మనం చూడబోతున్నాం. దేవుడు మన హృదయ వాంఛలని ఎప్పుడు తీరుస్తాడు, ఎలా తీరుస్తాడు, మనం ఏం చేస్తే దేవుడు మన హృదయ వాంఛల్ని, అంటే మనం హృదయంలో ఏమనుకున్నాం, దేవుడిని ఏ మనమైతే అడుగున్నాం ఆ దేవుడు మనకి ఎప్పుడు ఆశీర్వాదంగా, ఎప్పుడైతే ఆ హృదయ వాంఛని దేవుడు ఎప్పుడు తీరుస్తాడు, ఎలా తీరుస్తాడు అన్న మాటలు మనం ఇలా చూస్తా ఉన్నాం. దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నాడు, యెహోవాను బట్టి సంతోషించుము. హల్లెలూయా. సదస్సుదడ్డ నీ జీవితంలో ఆయన కార్యము చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇంతవరకు నిన్ను దేవుడు సజీలకులోంచి ఈరోజు ఈ వాక్యం వినుటకు దేవుడు నీకు ఒక సమయం ఇచ్చాడంటే దేవునికి వందనాలు తెలిసి ఈరోజు దేవుని బట్టి సంతోషించు. ఎందుకంటే ఈ గొప్ప ఆశీర్వాదము లేక అనేకులు బాధపడుతున్నారు, కానీ దేవుడు నిన్ను ఈ స్థితిలో ఉంచాడు. సదస్సుదడ్డ ఈరోజు దేవునితో మాట్లాడుతుంది ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే ఆయనను బట్టి సంతోషిస్తావో, ఆయన చేసిన కార్యాలను బట్టి సంతోషిస్తావు, ఆయన నీ జీవితంలో చేసిన మేలను బట్టి నువ్వు ఎప్పుడైతే సంతోషిస్తావో, నీ కుటుంబ పక్షంలో ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఎప్పుడైతే సంతోషిస్తావో, నీ జీవితంలో నీ హృదయంలో నువ్వు ఏదైతే కోరికలు అనుకున్నావు, నీ హృదయ వాంఛలు ఆయన ఖచ్చితంగా తీరుస్తారు. ఇప్పుడు సంతోషిద్ద ఈరోజు నీ హృదయ వాంఛలు ఆయన ఎప్పుడు తీరుస్తారంటే, నువ్వు ఆయనను బట్టి ఎప్పుడైతే సంతోషించడం మొదలు పెడతావు. ఈరోజు నువ్వు యేసయ్యని నమ్ముతున్నావు, యేసయ్యని ఆరాధిస్తున్నావు, కానీ నువ్వు ఆయనను బట్టి సంతోషించకపోతే, ఆయన నీ జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి నువ్వు సంతోషించకపోతే, నువ్వు ఈరోజు నువ్వు అనుకున్న కోరికల్ని ఈరోజు ఆశీర్వాద రూపంలో చూడలేకపోతే సాదృశదట. నీ హృదయ వాంఛలు తీర్చబడాలంటే నువ్వు ఆయన ఎందుకు సంతోషించాలి, ఆయనను బట్టి వందన దశలో తెలియజేయాలి. ఈరోజు మనము మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం గమనించినట్లయితే ప్రతి విషయం అందు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలంట. ఈరోజు ఆ పత్రికలు మనం చూస్తా ఉన్నాం. ప్రతి విషయం ముందు ఈరోజు నువ్వు ఈ వాక్యాన్ని వింటున్నావు, దేవునికి ధన్యతనిచ్చాడు. ఈరోజు నువ్వు ఇంకా ఊపిరి తీసుకొని దేవునికి ఆరోగ్యం కలిగేస్తాడు, దేవుని నీ కుటుంబాన్ని నడిపించటకు నీకు శక్తిని కలిగించాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేయచ్చు. సాధిస్తుందట అనేకులు ఈ రోజును చూడలేకపోతున్నారు, కానీ దేవుడు నీకు ఒక గొప్ప వరమును ధన్యతను దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుని ముగిద్దాం. ప్రార్థన చేసే మీకు వందనాలు తండ్రి. తండ్రి ఈ సమయమును తండ్రి శ్రేష్టంగా దినకరంగా మార్చమని స్తోత్రం తండ్రి. ఈ వాక్యము మా పక్షం నెరవేర్చబడును గాక.
ఆరోగ్యము, సమృద్ధి, సమాచారం సంఘం నింపని ప్రారంభిస్తున్నాం విషయ. ముఖ్యంగా తండ్రి అనేకులు తండ్రి కుటుంబంలో తండ్రి ఐక్యత లేక, సంఘంలో ఐక్యత లేక బాధపడుతుంది తండ్రి. ఈరోజు తండ్రి యేసు నామములో తండ్రి ఐక్యత, పరిశుద్ధాత్మ కలగజేయును గాక. ఈరోజు తండ్రి మీ ఆత్మచేత వారిని నింపండి తండ్రి. ఆ తండ్రి ఈరోజు తండ్రి ఎవరి తండ్రి మీ ఆత్మ వరఫలాల కొరకు తండ్రి వేచి ఉన్నారు తండ్రి, విజ్ఞాపన చేస్తున్నారు, మొదలుపెడుతున్నారు తండ్రి. వారి ప్రార్థన మీరు విన్నందుకు వందలు తెలియజేస్తాం తండ్రి. తండ్రి ఈరోజు తండ్రి ప్రతి ఒక్క ప్రార్థనలు తండ్రి మీరు జవాబును కలజేయమని దర్శిస్తాం తండ్రి. ఈ రోజు తండ్రి మీ అంత సంతోషించి తండ్రి వారి తండ్రి హృదయ వాంఛలు తండ్రి మీరు తీర్చబోతున్న వందలు వస్తువులు తెలుస్తూ తండ్రి వాళ్ళ ప్రతి ఒక్క కాలం ఇచ్చి లభిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.